మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి మంగళవారం చాలా శక్తివంతమైన రోజు. సాయంత్రం 7 లోపు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు కష్టాలు పోతాయి, ఖర్చులు తగ్గుతాయి, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీకు ఉన్న సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటారు. ఎంతో కొంత ధనం సంపాదిస్తారు, కానీ ఆ ధనం చేతిలోనికి వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఫ్యూచర్ కోసం ధనం దాచుకుందామని అనుకున్న చేతిలో రూపాయి కూడా మిగలదు. విపరీతంగా ఖర్చులు పెరిగిపోతాయి. ఎప్పుడూ ధనం విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా ధనం విషయంలో కష్టాలు వస్తున్నాయని బాధపడేవారు, అలాగే ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయని దిగులు పడేవారు అష్టమి తిథి ఉన్న రోజున తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు కష్టాలు పోయి ఖర్చులు తగ్గి ఇల్లంతా ధనంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తులసి చెట్టుకు మన కష్టాలన్నీ కూడా తొలగించే శక్తి ఉంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తులసిలోని ఇల్లు కళావిహీనమని చెప్తారు. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్తుంది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణములు చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదము. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. ఇటువంటి తులసి మొక్క మొదట్లో అష్టమి రోజు ఒక వస్తువును పెడితే చాలు ఖర్చులు తగ్గి ధనలాభం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అష్టమి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెడితే ఖర్చులు తగ్గుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మానవ జన్మ విలువను తెలిపే పవిత్ర కథను విందాం. పూర్వం సరయూ నది తీరాన సదానందుడు అనే మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ మహర్షి మిక్కిలి దయగలవాడు. యజ్ఞాగాది క్రతువులను సక్రమంగా నిర్వహిస్తూ అమితమైన సత్ప్రవర్తనతో జీవించేవాడు. అయితే ఒకరోజు అర్ధరాత్రి సదానందుడికి తన ఆశ్రమం తలుపులు ఎవరో దబాదబా కొడుతున్న శబ్దం వినిపించింది. గాఢనిద్రలో ఉన్న సదానందుడు ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు నులుముకుంటూ లేచి వెళ్ళి తలుపులు తెరిచాడు. ఎదురుగా ఆయాసంతో రొప్పుతూ చెమటలు కక్కుతున్న ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. అతడి ముఖంలో ఏదో భయాందోళనలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు సదానందుడు గొంతు సవరించుకుంటూ, ఎవరు నాయనా నీవు, నీకేం కావాలి అని ప్రశ్నించాడు. అందుకు ఆ వ్యక్తి, స్వామి, నా పేరు గంగులు. ఈ పట్టణంలో పేరు మోసిన గజదొంగను. నా దురదృష్టం కొద్దీ ఈరోజు ఒక దుకాణంలో దొంగతనం చేస్తూ ఉండగా పోలీసుల కంటపడ్డాను. వారు నన్ను చూసి నా వెంటబడ్డారు. దయచేసి నన్ను రక్షించండి అంటూ మహర్షి కాళ్ళపై పడ్డాడు గజదొంగ గంగులు. అతని మాటలు విన్న సదానందుడు ఏమీ ఆలోచించలేదు. అతడిని తన దివ్యశక్తితో ఓ మూషికంగా మార్చివేశాడు. ఇంతలో గస్తీ తిరుగుతున్న 2 పోలీసులు ఆశ్రమంలోనికి ప్రవేశించారు. స్వామి, ఓ దొంగ ఇటు పరిగెత్తాడు. మీ ఆశ్రమంలోనికి ఏమైనా వచ్చాడా అని సదానందుని ప్రశ్నించారు పోలీసులు. లేదు నాయన, ఈ ఆశ్రమంలో నేను, నా 2 శిష్యులు తప్ప ఎవ్వరూ లేరు అన్నాడు మహర్షి. మహర్షి సమాధానం విని అక్క నుండి పోలీసులు వెళ్ళిపోయారు. అదే సమయానికి అక్కడే తిరుగుతున్న ఎలుకను ఓ పిల్లి చూసి ఎగిరి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి ఎలుక రూపంలో ఉన్న గజదొంగ గంగులు భయంతో వణికిపోయాడు. ఈసారి ఎలుకను ఓ శునకంగా మార్చాడు సదానందుడు. అక్కడే ఉన్న పిల్లి కుక్కను చూసి ఆశ్రమంలో ఇటు అటు పరుగులు తీసింది.
ఈ శబ్దానికి నిద్రిస్తున్న ఓ భక్తుడు నిద్రాభంగంతో కోపోద్రిక్తుడై పెద్ద కర్రను కుక్కపైకి విసిరినాడు. ఇది చూసిన సదానందుడు సునకం రూపంలో ఉన్న గజదొంగ గంగులను ఓ కుందేలుగా మార్చాడు. ఈసారి ఆ కుందేలు ఆశ్రమంలో అటూ ఇటూ తిరుగుతూ ఆహారం కోసం ప్రహరీ వెలుపలకు వచ్చింది. వీధిలో వెళ్తున్న ఓ వ్యక్తి కుందేలును చూసి జిహ్వా రుచి ఆపుకోలేక ఓ కత్తి తీసి విసిరినాడు. తన పైకి కత్తి దూసుకురావటం చూసిన కుందేలు భయాందోళనలతో పరిగెత్తి ఆశ్రమంలో దాక్కుంది. దానిపైకి కత్తి దూసుకురాకముందే గజదొంగ గంగులను మనిషి రూపంలోనికి మార్చాడు మహర్షి. అప్పుడు సదానందుడు గంగులతో, చూసావా నాయనా, కేవలం ఓ 2 గంటల లోపు నీకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కదా. వివిధ రూపాలలో వివిధ జన్మల లక్షణాలతో క్షణకాలంలో నువ్వు మృత్యువు నుండి తప్పించుకొని బయటపడ్డావు కదా. అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైనది మానవ జన్మ. ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మలో జన్మించి కూడా మానవత్వం విలువ తెలుసుకోలేక ఇంతకాలం ఇతరులను దోచుకుంటూ అన్యాయంగా వారిని హతమారుస్తూ జీవనం సాగించావు. ఎక్కడైనా మానవ జన్మ విలువను గ్రహించి జీవిస్తానని ఆశిస్తాను అన్నాడు మహర్షి సదానందుడు. ఆ మాటలు విన్న గజదొంగ గంగులకు జ్ఞానోదయమై తన తప్పుకు క్షమించమని కోరి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మానవత్వం ఉన్న మనిషిగా జీవించడానికి ముందుకు నడిచాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధనం చేతిలో నిలవట్లేదని, వచ్చిన ధనమంతా ఖర్చయిపోతూ ఉందని బాధపడుతూ ఉంటారో వారు చక్కగా అష్టమి రోజు పగటిపూట అంటే ఉదయం 7 నుండి సాయంత్రం 7 లోపు చక్కగా ఒక పసుపు కొమ్మును తీసుకోండి. విరుగులు పురుగులు లేని మంచి పసుపు కొమ్మును తీసుకోండి. ఆ పసుపు కొమ్ముకు ఒక పసుపు దారాన్ని చుట్టండి. ఆ తర్వాత ఈ పసుపు కొమ్మును తీసుకుని మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. వెళ్ళిన ఈ పసుపు కొమ్మును మీ చేతిలో పట్టుకుని తులసి మొక్క చుట్టూ 3 సార్లు కానీ 11 సార్లు కానీ ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మా దగ్గర ధనం నిలవటం లేదు, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయిపోతుంది, ఆ ఖర్చులు తగ్గి మా కష్టాలు తీరి ధనం మా చేతిలో నిలిచేలాగా చూడు దేవుడా అని కోరిక చెప్పుకోండి. ప్రదక్షిణలు చేసిన వెంటనే ఆ పసుపు కొమ్మును తీసుకుని వెళ్ళి తులసి మొక్క మొదట్లో పాతిపెట్టేయండి. ఇలా మొత్తం 5 అష్టములు ఈ పరిహారం చేయాలి. చీకటి పడకముందే ఈ పరిహారం చేసేయాలి. ఇలా చేయటం వలన అనవసర ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం కూడా పెరిగిపోతుంది, చేతిలో ధనం నిలుస్తుంది, ధన సమస్యలు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అష్టమి రోజు తులసి మొక్కలో ఇది పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వేరుని తెచ్చి పరుసులో పెట్టుకుంటే అధిక ధనం సంపాదించే అవకాశాలు వస్తాయని వేద పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ వేరు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఈ సమాజంలో కోటీశ్వర్లుగా మారాలని, అధిక డబ్బు సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇలా అధికంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నవారు, ధనం కావాలని అనుకునేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. మరి ఏం కావాలి అంటే ఈ పరిహారానికి ముఖ్యంగా తమలపాకు చెట్టు వేరు కావాలి. ఈ వేరుని మీ పర్సులో పెట్టుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ ఉపాయం చేస్తే ధనం రావటమే కాదు, ధన సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం అని బాధపడే వారికి అప్పులు త్వరగా తీర్చే మార్గాలు తెలుస్తాయి. అలాగే పిల్లలు మీ మాట వింటారు. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు ఈ ఉపాయం పరిహారంగా పనిచేస్తుంది. మరి ఏం చేయాలంటే, శనివారం ఉదయం శనిహోరలో చక్కగా స్నానం చేయండి. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండే తమలపాకు తీగ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఈ పరిహారం చేయాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి. స్నానం చేసుకుని తమలపాకు చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందే తమలపాకు చెట్టు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో, మీకు ఎక్కడ వీలుగా ఉంటుందో చూసుకోండి. మీ ఇంటి దగ్గర ఉండే తమలపాకు మొక్క అయినా సరే పర్వాలేదు. ఇలా తమలపాకు మొక్క దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందు చెట్టుకు నమస్కారం చేసుకోండి. చెంబుతో నీరు పోయండి. కొద్దిగా నీరు పోస్తే చాలు. అలా నీరు పోసిన తర్వాత, నా సమస్యను తీర్చుకోవడానికి నీ వేరుని తీసుకువెళ్తున్నా తల్లి అని చెప్పుకొని వేరుని సేకరించండి. ఆ వేరు ఇంటికి తెచ్చుకొని
చక్కగా పసుపు నీటితో శుభ్రం చేయండి. ఆ తర్వాత వేరు మీద తడి ఏమీ లేకుండా ఆరబెట్టండి. ఆరిన తర్వాత ఈ వేరు ముక్కను ఇష్టదైవం ముందు పెట్టి ఆ వేరుకు ధూపం దీపం చూపించండి. ఇలా చేశాక ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఈ క్లాతులో తమలపాకు వేరును పెట్టండి. ఈ వేరు మీద కొంచెం సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారి సింధూరం వేయండి. ఇలా వేసిన తరువాత చక్కగా ఈ క్లాతును మడత పెట్టి రెడ్ కలర్ దారంతో చిన్న మూటలాగా కట్టండి. ఇలా కట్టిన మూటను మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే తప్పనిసరిగా మీ సంపాదన పెరుగుతుంది. ఇదంతా కూడా శనివారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో శని హోరలో చెయ్యాలి. ఇలా పర్సులో పెట్టుకున్న మూటను 3 నెలలకొక్కసారి మారుస్తూ ఉండండి. పాత వేరును తీసుకుని వెళ్ళి పారే నీటిలో లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. లేదంటే గొయ్యి తీసి పాతి పెట్టేయండి. ఈ పరిహారాన్ని చేయటం వలన ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి. మీరు ఆటోమేటిక్గా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు. కోటీశ్వరులుగా మారిపోతారు. ధనవంతులుగా మారిపోతారు. శనివారం మాత్రమే పరిహారం చేయాలి. మిగతా రోజుల్లో చేసిన ఫలితమైతే మాత్రం ఉండదు. కాబట్టి ధనవంతులుగా మారాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా శనివారం మాత్రమే ఈ పరిహారం చేసి మంచి లాభాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.